మంగళగిరిలో అరణ్యరామం కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అటవీ శాఖ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత మొక్కలు నాటారు. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు ధరణీదేవ్యై నమః వాస్తుదేవ్యై నమః. సకల అరణ్యారామ భవన నిర్మాణ అత్యంత పటిష్ట బలోపేత సిద్ధిరస్థితి భవంతో మహంతో గృహంతో అతిరథ మహారథ అశేష విశేషద్వన్ మహాజనానాం సకల ప్రాణినా సుఖజీవన సిద్ధి ద్వారా ప్రజా సకల చరాచార సంరక్షణ సిద్ధిరాస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని హరిత విస్తీర్ణాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 30% నుంచి 2047 నాటికి 50% పెంచడం, అటవీ సంపద, జీవ వైవిధ్యం, వన్యప్రాణులను సంరక్షించడం, పర్యావరణ పునరుద్ధరణ చేపట్టడం, ఎక్కువ టూరిజాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంతో ఈనాటి అరణ్యారామం భవన ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం.